Welcome to One India. We have got a family of pilgrims coming all the way down from Andhra Pradesh. हमारे साथ हैं नंद कुमार दास गाड़ू, तिरुपति से आए, आंध्र प्रदेश के तिरुपति से आए हैं। तिरुपति अपने आप में एक प्रसिद्ध धर्मस्थल है और with him his entire group has come. Nand Kumar Das ji, welcome to Kumbh. And Nand Kumar Das ji belongs to the ISKCON society. He is following the Vaishnavite rituals, Krishna consciousness. Nand Kumar ji. Nand Kumar ji, is this your first visit to Kumbh city? Yeah, this is my first visit to here. How is your feeling about the Kumbh city? Yeah, actually, the day I got call from our Guru Maharaj. So Guru Maharaj means the one who will be guiding me. So I am under him. ఏ రోజు అయితే మా గురు మహారాజ్ అయితే నాకు కాల్ చేశాడు ఏమనేసి మనం ఇలా యాత్రకి వెళ్తున్నాం అనేసరికి నేను ప్రభు ఎక్కడికి మేము ప్రభు అని పిలుస్తాం ఆయన్ని. ప్రభు ఎక్కడికి అనగానే మనం ఇలా వారణాసి, మళ్ళీ కొన్ని వారణాసితో పాటు అయోధ్య, మళ్ళీ త్రివేణి సంగమం ద ప్లేస్ వీఆర్ స్టాండింగ్ రైట్, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నాము. సో నువ్వైతే వచ్చేయాలి, యూ షుడ్ కమ్స్ ఆన్ ఏ సడన్ గానే ఐ వాజ్ అన్ షాక్. నేను షాక్లో ఉన్నాను, ఎలా చెప్పాలి అర్థం కాలేదు నాకు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఎగ్జామ్స్ అప్పుడప్పుడే అయినాయి, హాలిడేస్ కోసం నేను ఇంటికి వెళ్ళాను. సరే ఓకే ప్రభు నేను వచ్చేస్తానని చెప్పాను. సో ఐ జస్ట్ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ దేర్. సో అక్కడ నుంచి వచ్చేసాను. వారణాసికి అయితే వచ్చాం ఫస్ట్. అక్కడ కాశీ విశ్వేశ్వరుని నేనైతే మంచిగా దర్శనం చేసుకున్నాను. ఆ దర్శనం తర్వాత త్రివేణి సంగమంకి ఇక్కడికైతే రావడం జరిగింది. త్రివేణి సంగమంలో ఇంతమంది జనాన్ని నేనైతే ఫస్ట్ టైం చూడడం. యాక్చువల్గా త్రివేణి సంగమంని నేను ఫస్ట్ టైం చూడడం, కానీ ఇంతమంది జనం ఇక్కడ ద వే దే బిలీవ్ ద రిచువల్స్ అండ్ ద వే దే గివ్ దేర్ హోలీనెస్ టు ద వాటర్ అండ్ ద వే దే వర్షిప్ గంగా, యమునా, సరస్వతి ఈస్ రియల్లీ అంటే చాలా ఆశ్చర్యం కల్పించిన విషయం అయితే నాకు ఇక్కడ జరిగింది. సో చాలా అయితే సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చినందుకు. ఇట్స్ వెరీ కంప్లీట్లీ ఫైన్. By the way, how do you feel about the preparation of the Kumbh? You have just come ahead of the Kumbh Mela. Yeah. How is the preparation of this massive, gathering? Yeah. The government, the system is expecting about 40 crores of pilgrims to come and witness the festival of Kumbh. From your eyes, how is the preparation in the city? First and the foremost, నేనైతే ఏం చెప్పాలనుకున్నానంటే ఐఎమ్ ప్రౌడ్ఫుల్ ఫర్ హూ ఐ am a సనాతని హిందూ. I respect my religion. I respect Hindu, Muslim, Christianity, everything. సో మనకైతే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అయితే మన పిఎం అయినప్పటి నుంచి మన హిందుత్వాన్ని, హిందూ రిలీజియన్ని ఒక్క రేంజ్ నుంచి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి మన హిందూ ధర్మాన్ని అక్కడ ఒక స్టాండర్డ్లో పెట్టినారు నరేంద్ర మోడీ గారు. దానికి తోడు ఏమైందంటే మన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ జీ గారు, ఆయన ఒక్క కృషి వల్లనే మన హిందుత్వం కానీ మన ఉత్తరప్రదేశ్లో ఏవైతే క్రైమ్ రేట్ కానీ డిక్రీజ్ అయిపోయింది, ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ ఇది ఇస్తున్నారు. అది కూడా మన యోగి ఆదిత్యనాథ్ జీ గారు సీఎం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ కుంభమేళా. ఐ థింక్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ కుంభమేళా after him coming. Our Kumbh had happened in 2018, but this is the full Kumbh happening under the Yogi government. Yogi government అది చెప్పనవసరం లేదు. The way he leads us people to the devotion is literally separate. ఏదైతే చాలా సెపరేట్ నుంచి తను తీసుకెళ్తాడు. చాలా ఘనంగా జరగబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ థింక్ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్, ఎవ్రీథింగ్ విల్ బి రైట్. Just my final question. So how do people in down south, especially in Andhra Pradesh, feel about the Kumbh Mela in Prayagraj? Or how do they how do they visualize the Prayagraj? Okay, let me say, actually ఏందంటే ప్రయాగ్రాజ్ గురించి చాలా పీపుల్ కి అయితే దే హ్యావ్ నో ఐడియా. But I think some advertisement should be needed for this in social media or TV like news. సో ఇంకా కొంచెం దీని గురించి చెప్పినట్లయితే ప్రజలకి కొంచెం అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడైతే వాళ్ళు దీని గురించి తెలుసుకొని వాళ్ళకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఐ థింక్ చాలా మందికి అయితే ఇప్పుడు జరిగే కుంభమేళ మనకు రాబోయే జనవరి 16 నుంచి వచ్చే కుంభమేళ గురించి చాలా మనుషులకి అయితే తెలియదు. ఒకసారి అయితే ఏదైతే ఇది మన దృష్టిలోకి తీసుకొని దీని గురించి ఏమైనా కొంచెం అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇలా పెద్ద స్థాయిలో చెప్పినట్లయితే ప్రజలు దీని గురించి చాలా గొప్పగా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగి ఇక్కడ మన త్రివేణి సంగమంలో స్నానం చేసి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడం అయితే జరుగుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం చూడొచ్చు ఇప్పటిదాకా మనం మాట్లాడింది వన్ ఇండియా న్యూస్ ఛానల్. ఇక్కడికి కుంభమేళకి అయితే అందరికీ రావడం కుదరదు సహజంగా. సో మీరైతే మన న్యూస్ ఛానల్
వన్ ఇండియా నుంచి అయితే చూడొచ్చు కుంభమేళా. వీళ్ళు ప్రత్యక్ష ప్రసారం అంటే కుంభమేళా ఇంకా స్టార్ట్ అవ్వడానికి చాలా రోజులు ఉంది. స్టార్ట్ అవ్వక ముందే వీళ్ళు ఇప్పటి నుంచి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇలా చేస్తున్నారంటే ఐ థింక్ దే విల్ బీ గివింగ్ ద బెస్ట్ టు యూ. సో మీరైతే ఈ న్యూస్ ఛానల్ అయితే ఫాలో చేసి కుంభమేళా గురించి మరిన్ని అప్డేట్స్ అయితే మీరు పొందవచ్చు. సో దట్స్ ద థింగ్.